హలో సార్, ఎవరైనా మాట్లాడండి సార్. ఎవరు మాట్లాడడం లేదు ఒకరు కూడా. మీటింగ్ అంతా సైలెంట్ గా ఉంది. రాజేష్ సార్ లేనట్టున్నాడు. తాటిబొమ్మల శంకర్ సార్ సార్ కూడా లేనట్టున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. సో మన పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ సునీత మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం. సునీత మేడం గారు ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అశ్వత్ నారాయణ గారు స్వాగతం, సుస్వాగతం. నమస్తే సార్. నమస్తే సార్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మన పివిసి మెటాల్ అందరికీ, ప్రత్యేకంగా మీకు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. ఓకే సార్. సార్ నాది దీంట్లో టెస్ట్ వ్యాలెట్ లా ఓపెన్ చేయండి సార్. టెస్ట్ వ్యాలెట్ చేయండి. ఓకే, అవుతుంది, వెళ్ళండి. ఓకే సార్. ఫార్మింగ్ వ్యాలెట్ 00 ఉంది సార్. ఓకే ఓకే, చెప్పండి. దీంట్లో కిల్ 67 63 ఎంతో ఉండే సార్. అది ఇవిడైతా ఉండలేదు. ఇంతకు ముందు ఉండేనా? ఉండే సార్. ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు 00 అయినాయా? అవును సార్. అవునా? అప్పుడు 100 చేసుకుంటా ఉంటాం కదా సార్. అవునవును. అది మిగిలిన చిల్లర అట్లే ఉండే. అవును. అది లేకున్నట్లు పోయింది ఒకటి. రెండోది రివార్డ్ దీంట్లో వస్తుంది సార్. దీంట్లో 584 ఉంది సార్. ఓకే. దీంట్లో ఇప్పుడు ఇవి యూఎస్డీలో పివిసి మెటల్ సార్. 584 యూఎస్డిటీలు 100 అంటే 1 పాయింట్ పోతుందా? 100 పీవీసీ మెటల్ పోతే దీనిలోకెళ్ళి ఒక
యూఎస్డిటికి కింద చూడండి 0.884 ఇది ఎంత వెళ్ళింది అంతే. అవును సార్, అవును సార్. ఉమ్. వాటికి ఇది 100 కంప్లీట్ 540 చేయాలా ఎట్లా సార్? అదిగా సార్, ఇది యూఎస్డిటీలు ఇవి. ఉమ్, మనము విత్ డ్రా చేసుకుంటేనేమో దీనిలోకి వెళ్ళి 0.83 యూఎస్డిటీ కట్ అవుతుంది. ఆ, ఆ, ఓకే సార్. లేకపోతే మనము వీటిని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్ కూడా వాడుకోవచ్చు. సరే సార్. ఎర్లీ బర్డ్ కంటే ముగ్గురు ఫస్ట్ నువ్వు వేరే వేసి ఆనంద్ దీన్ని చేయాల. అవునవునవును. అవి కూడా మాకు టోటల్ 8 ఉండవు సార్. మా ఇంటివే అవుట్ రెండేసి దీన్ని చేసుకోవచ్చా? దీని కింద ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. పైన 3 ఓకే. గీతలు నొక్కండి. ఓకే సార్. సీడ్ ఫండింగ్ దీంట్లో నొక్కండి. కింద నుంచి సార్? వెళ్ళి సీడ్ ఫండింగ్. ఓకే. సీడ్ ఫండింగ్. ఓకే. లాక్ ఓపెన్ చేయండి. పైన మళ్ళీ 3 గీతలు నొక్కండి. సార్. ఇందులో కింద నుంచి వెళ్ళి రెండవది రిఫరల్ స్టేటస్. రిఫరల్ స్టేటస్. ఓకే సార్. ఓకే, రిడీమ్ రివార్డ్ రెండో సర్కిల్ ఉన్నది కదా, రిడీమ్ రివార్డ్. రిఫరల్ టీమ్. ఓకే సార్. ఇందులో ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ అని ఉన్నది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. లెవెల్ 1. ఓకే సార్. ఓకే, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అకౌంట్లు పైకి జరపండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సార్. ఇందులో ఒక రెండిటికి 100 చేసి ఇంకొక మెయిన్ దానికి 100 చేయాలి. ఓకే సార్. దీనిలో 2 వ్యాలెట్లను సెట్ చేసుకోరు, ఏవో 2 వ్యాలెట్లు వాటికి చేసుకోవచ్చు. దాని తర్వాత మీ దానికి మెయిన్ దానికి 100 చేయొచ్చు. ఇప్పుడు అన్నిటికీ 100 మూడిటికి. మూడిటికి 100. ఓకే సార్. ఇందులో ఉన్నాయి మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ ఉన్న నెంబర్లు మాత్రమే పనిచేస్తాయి, వేరేటి పనిచేయవు. ఓకే సార్. ఇవన్నీ ఉన్నావే సార్ 8. చూసుకోండి, దీనిలో రెండింటిని సెలెక్ట్ ఓకే. చేసుకోండి. ఆ రెండింటికి ఓకే. 100 చేసి ఇప్పుడు ఉన్నదానికి 100 చేయాలి. అప్పుడు ఎర్లీ బర్డ్ ఒకటి సెట్ తయారవుతుంది. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే సార్, చేస్తాను సార్. ఈ నంబర్ రాసుకోవాలా సార్? ఈ రెండుట్లకి అంటే యాభై దానికి చేయాలనేది రాసుకున్నాలా? రాసుకోండి, అందుకే స్క్రీన్ షాట్ తీసుకోమన్నా కదా. ఎందుకు తీసుకోమన్నా? ఓకే సార్. ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేయమన్నా చేస్తాను, ఆన్లైన్ చేయమన్నా చేస్తాను సార్. మీ ఇష్టం సార్. ఇప్పుడు చేస్తారంటే మీ ఇష్టం కదా, చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఓకే. చేసుకోవచ్చు. 3 అంటే ఓకే సార్. 1.2 $3.6 కు సంబంధించిన బిఎన్బి ఉండాలి. సరే, బిఎన్బి తక్కువ ఉంటుంది అట్లయితే. చేసుకొని దీన్ని ఇదే వ్యాలెట్ లో ఓకే సార్. $4 కు సంబంధించిన బిఎన్బి పెట్టుకుంటే వెంటనే మూడింటికి చేసేయచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ 1000 చేసి ఉండేది కరెక్ట్? కరెక్టే సార్, కరెక్టే. పైన కూడా 2 ఉన్నాయి కదా, వాటికి కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. అవి మీ కాదా? అవి పైన 2 ఉన్నాయి, చూసిరా? వాయిస్ రావట్లేదు సార్.
కాశీ వెంకటేశ్వర్లు గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే సార్ నమస్తే సార్. సార్ నమస్తే, నమస్తే సార్. వెల్కమ్, వెల్కమ్. అదే అప్డేట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కనుక్కుందామని. రావాలి కదా, 28 తారీఖు, ఇంకా 18 రోజులు ఉన్నది. ఈలో మంచి అప్డేట్ ఏమైనా వస్తుందా అని. రావాలి. కొంచెం ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ విత్డ్రాల్స్ అయితే కొంచెం ఫాస్ట్ అయినట్టు కనబడుతున్నాయి. ఈ ఫాస్ట్ తో పాటు మనకు ఇంకా కొంచెం మంచిగా ఇస్తే బాగుండు విత్డ్రాల్స్ అనేది. కాయిన్ రేటు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది దాని ప్రోగ్రామ్ ఎట్లున్నదో ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా అది పెరుగుతుంది అంతే. ఓకే సార్, అదే ఎక్కువ కాయిన్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ స్టోర్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారో లేదో అక్కడ కొంచెం నిన్న కూడా కొంచెం బర్నింగ్ అయింది పీవీసీ మెటల్. ఇంకా కొంచెం ఫాస్ట్ గా బర్నింగ్ అయితే బాగుంటుండే. ఫాస్ట్ గా బర్నింగ్ అయితే పీవీసీ మెటల్ సంఖ్య తగ్గుతుంది, దాని యొక్క ప్రైస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, ఓకే సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో అయితే చాలా చక్కగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు కనబడుతుంది. మంచి అప్డేట్ అయితే రావడానికి అవకాశం ఉంది. నా గెస్ ప్రకారం అయితే వాలెట్ ఫార్మింగ్ లో కూడా విత్డ్రాల్స్ ఇస్తే బాగుంటుంది. టోకెన్ ఫార్మింగ్ లో ఇచ్చినట్టు వాలెట్ ఫార్మింగ్ లో కూడా విత్డ్రాల్స్ ఇస్తారు కావచ్చు. దాన్ని ఆల్రెడీ అయితే మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, అక్కడ కూడా విత్డ్రాల్స్ ఇస్తే బాగుంటుంది. విత్డ్రాల్స్ అమౌంట్ అనేది $1 కాకుండా ఒక $5 దాకా ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రేటు ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మెల్లిమెల్లిగా పెరిగినా మంచిదే, కానీ విత్డ్రాల్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా కొంచెం ఎక్కువ అమౌంట్లు వస్తే చాలా మంది చేసుకోవడానికి, ఎవరెవరైతే ఫార్మింగ్ చేసుకున్నారో వాలెట్ ఫార్మింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. సో మంచి అప్డేట్ అయితే రావాలి, మంచి అప్డేట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. ముందుకు రండి లీడర్స్, మాట్లాడండి. ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవుతలేదని చాలా మంది పిన్నులు జనరేట్ చేయకుండా ఆ విధంగానే పెట్టారు, సేవ్ కాల్లో ఎక్కించుకోవడం అర్థం కాక. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది సార్. అక్కడ పిన్నులు జనరేట్ చేసుకోండి, యథావిధిగా మీ వర్క్ అనేది కొనసాగించండి, పెండింగ్ పెట్టుకోకండి, చక్కగా మీ పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది, ప్రయత్నం చేయండి. ఎందుకంటే సేవ్ కాల్ ఎక్కించుకోవడానికి ఈ 12 పదాలు అక్కడ ఎక్కించడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు అదే విధంగా దాన్ని అదే విధంగా ఉంచారు. సో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడనే మీరు ఇప్పుడు పిన్ జనరేట్ చేసుకుని లోపలికి వెళ్ళేసి మీ అక్కడ పెండింగ్ ఏమైనా విషయాలు ఉంటే సీడ్ ఫండింగ్ అయితే అక్కడ 1000 పీవీసీ మెటల్ జమ అయినాయి అనుకోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు బయటకు విడ్రా కూడా చేసుకోవచ్చు 100 పీవీసీ మెటల్ అని. అక్కడ డే బై డే వస్తా ఉన్నాయి. అదే టోకెన్ ఫార్మింగ్ లోనైతే మీకు అక్కడ 1 USDT లోపల అంటే 0.83 0.84 USDTకి సంబంధించిన 100 పీవీసీ మెటల్ అంటే మనకు 95 పీవీసీ మెటల్ కనెక్టెడ్ వ్యాలెట్ లోకి తీసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎవరికైతే 105 పైన ఉన్నాయో వాటిని చక్కగా వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకోండి. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఎవరికైతే 100 వచ్చి ఉన్నాయో వాటిని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అక్కడ పనులని పెండింగ్ పెట్టకండి, చక్కచక్క చేసుకోండి. మనకు అప్డేట్స్ ఏదైతే రాబోతున్నాయో వాటికి సిద్ధంగా ఉందాం మనం అందరం.
మీ వ్యాలెట్ అనేది యాక్టివ్ లో ఉండాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే వ్యాలెట్ యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ సీడ్ ఫండింగ్ లో 1000 పీవీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ చేసి ఉండాలి. ప్లస్ టోకెన్ ఫార్మింగ్ లో 100 యూనిట్లతో ఫార్మింగ్ చేసి ఉండాలి. వీలైన వాళ్ళు మాత్రమే, వీలు కాని వాళ్ళ గురించి చెప్పట్లేదు, వీలైన వాళ్ళు మాత్రమే 100 యూనిట్లతో ఫార్మింగ్ చేసుకొని ఉండండి. సో థ్యాంక్ యూ. ముందుకు రండి సార్, మాట్లాడండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? సో ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణిమ కాబట్టి మనందరికీ తొలి గురువు లాంటి మన పోయట్ రాజేష్ గారికి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. అదేవిధంగా సపోర్టింగ్ గా ఉన్న కోట వెంకటేష్ గారికి, వేణు అనిరుద్ధ్ గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, ఏకే ప్రసాద్ సార్ గారికి, ఇంకా చాలా మంది లీడర్స్, రాజమల్ల వెంకటేశ్వర సారు, సుజాతమ్మ గారు, మాలోత్ రమేష్ సారు, మోహన్ సారు, కోనేటి బాబు గారు, ఇంకా చాలా మంది లీడర్స్ ఎవరెవరైతే, ఉప్పలపాటి గోవింద్ సారు, మన జమాల్ రెడ్డి సారు, దానబోయిన శంకర్రావు సారు, వాళ్ళ అబ్బాయి రామ్ తేజ సారు, ఇంకా చాలా మంది మనకు ఎంతో మంది జ్ఞానాన్ని ప్రసాదిస్తా ఉన్నారు సార్. సో వాళ్ళందరికీ పేరు పేరున వేణు అనిరుద్ధ్ సార్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ముందుకు రండి సార్, మాట్లాడండి. గురువులకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు చెప్పడానికైనా కానీ ముందుకు రండి. ఇక్కడ ఏకే ప్రసాద్ సార్ వచ్చారు. వావ్, సూపర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు దానిలో తాటిపాముల శంకర్ సార్ కూడా గురు పౌర్ణమిలో పెద్ద లీడర్స్ లో మీరే మెయిన్. రాజేష్ సారు, మీరు, దెన్ ఆ లీడర్స్ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. రాధాకృష్ణ సార్ బాగున్నారా సార్? బాగున్నారు. ఆయన చిన్న కంటి ఆపరేషన్ చేయించుకున్నారు సార్. అదే అందుకనే. రెండోది కూడా అయిన తర్వాత వస్తానన్నారు. అవునా? నేను గుర్తు చేస్తున్నాను ఎవ్రీడే. చెప్పండి, మన మాటలలో చెప్పండి సార్కి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారని. ఓకే సార్. వెరీ వెల్ సార్. చెప్తాను సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంత చక్కగా చెప్తున్నారంటే మీరు, నిజంగా మార్నింగ్ గాని ఎంత ఓపికతో చెప్తున్నారు. అంత ఓపిక అయితే మాకు ఉండదు సార్ నిజంగా. చాలా ఓపిక. ప్రతి తెలియని వాళ్ళకి అలా చేయి పెట్టుకుని పలక మీద రుద్దించినట్టు రుద్దిస్తున్నారు. వెరీ గ్రేట్ సార్. వెరీ గ్రేట్. థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. జమాల్ రెడ్డి సార్ వచ్చారు, వారికి స్వాగతం, సుస్వాగతం. జమాల్ రెడ్డి గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే పివిసి కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. ముఖ్యంగా ఈరోజు హ్యాండిల్ చేయడం అనేది మార్నింగ్ కూడా ఉన్నటువంటి వాళ్ళకు గురు పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు చెప్పాను. ఈ రోజు కూడా సాయంకాలము ఇందులో ఉన్నటువంటి వాళ్ళు, ఇందులో పెద్దవారు ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు, గురువులుగా పూజించే వారు వచ్చేసి ఇది వయసుతో సంబంధం లేదండి. ప్రతి వ్యక్తి వారి యొక్క జ్ఞానాన్ని మనకు పంచుతున్నారు కాబట్టి చిన్నవారైనా పెద్దవారైనా మనకు గురువులతో సమానమే అన్నమాట. మనకి ఎందుకంటే ఈ క్రిప్టో ప్రపంచం గురించి నాలాంటి వానికి అసలు ఏమీ కూడా తెలియదు. ప్రతిరోజు హాజరవుతున్నాను, వారి చెప్పే విధానాన్ని మనం వింటున్నాము. ఎందుకంటే అలా మనకు చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడా గురువులే సమానం. తల్లి తండ్రి గురువు అన్నారు. తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు వచ్చేసి మనకు మంచి చెడ్డ యొక్క జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మనం గురువులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అలాగే మన రాజేష్ సార్ గారికి కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకందరికి మొదటి గురువు, తర్వాతనే మిగతా వారంతా కూడా మనకు గురువులుగా భావించుకుందాము. ఎందుకంటే ఆయన మంచి చెడ్డ అనే విషయాలు కులంకుశంగా చెప్తుంటారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా
ఎంత చక్కగా ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఇందులో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుగా మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తున్నారు. శంకర్ సార్ కావచ్చు, ఇంకా మిగతా వారు కావచ్చు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదములు. మీకు కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకు టిఎన్ మల్లేశ్వరరావు గారు వచ్చారు. వావ్, సూపర్ గ్రేట్. టిఎన్ మల్లేశ్వరరావు గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. తొలిగా మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. రాజేష్ గారికి, వెంకటేష్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మిద్దె రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. మిద్దె రమేష్ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టీసీ మెట్ట అందరికి శుభోదయం. అది గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. పేరున అందరికి, నాకన్నా పెద్దవాళ్ళందరికి గురువుగా భావించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకంత గురించి డౌట్ ఏం లేదు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ వెల్కమ్. గుడ్ మార్నింగ్. సో అందరు గమనించాల్సిన విషయం, ఈ రోజు గ్రూప్ లో నేను ఒక మెసేజ్ పెట్టాను. ఎవరు చూశారో లేదో తెలియదు కానీ, ఫేక్ అంటే అక్కడ టెలిగ్రామ్ చాటింగ్ జరుగుతా ఉన్నది. అబ్జర్వ్ చేశారో లేదో. స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. క్లియర్ సార్. ఇక్కడ చూడండి సార్, ఇది నా పేరే సార్. ఇది తాటిపాముల శంకర్, నాదే. కానీ నేను కాదు. నాదైతే ఇక్కడ యాడ్ కాంటాక్ట్ అని రాదు. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర నా నెంబర్ ఉండి ఉంటది, అందరు సేవ్ చేసుకొని ఉంటారు. యాడ్ కాంటాక్ట్ అంటే కొత్తది. ఇక్కడ చూడండి ఏమని రాశారు వాళ్ళు. హాయ్, మాకు 10,000 పీవీసీ కావాలి, మీ దగ్గర ఉన్నాయి. అది మన తెలుగు వాళ్ళు రాసింది కాదు, అది హిందీ వాళ్ళది. ఓకే, ఇదొకటి పోతా. ఈ విధంగా ఇక్కడ ఒకటి వచ్చింది, మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నాట్ అన్ అఫీషియల్ అకౌంట్ అని ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఫేక్ అకౌంట్, ఫేక్ నేమ్ తో ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. టెలిగ్రామ్ లో జాగ్రత్త, రిప్లై చేయొద్దు, ఒకసారి చాటింగ్ చేయొద్దు, లాక్ పెట్టుకోండి. మీకు వచ్చిన మెసేజ్ అకౌంట్ ని లాక్ చేసేయండి, బ్లాక్ చేసేయండి. ఈ విధంగా నా పేరుతోటి టెలిగ్రామ్ లో ఫేక్ గా చాటింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు కానీ మెసేజ్లలో రిప్లై ఇవ్వకండి. కావాల్సి ఉంటే మీకు మాట్లాడండి, ఫోన్లో డైరెక్ట్ మాట్లాడి కాంటాక్ట్ సంప్రదించిన తర్వాతనే మీరు దానికి రెస్పాండ్ కాండి. ఇట్లాంటివి చాలా వస్తాయి సార్. ఇట్లాంటి వచ్చిన వాటికి మనం రెస్పాండ్ కాకూడదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఎవరి అయినా డబ్బులే. అక్కడ మంచిగా చూశారు కదా, ఎంత బాగా నా ఫోటో పెట్టుకొని వచ్చాడు. చూడండి, మంచిగా హాయిగా చూడండి, పైన చూడండి, నాదే ఫోటో, నాదే పేరు, తాటిపాముల శంకర్. చాలా చక్కగా పెట్టుకొని వచ్చారు. ఎవరన్నా చూస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు, తాటిపాముల శంకర్ సార్కు 10,000 పీవీసీ మెటల్ కావాలన్నట అని. ఎవరన్నా గట్లనే రెస్పాండ్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఎవరు కానీ ఏం చేయకండి. ఓకేనా సార్? కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మెసేజ్లలో ఎవరు కానీ రెస్పాండ్ కాకండి. వీలైతే ఫోన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నేనేననుకోండి, నేనే
డైరెక్ట్ మీకు మెసేజ్ పెట్టాను అనుకోండి, టెలిగ్రామ్ లోనైతే నేను చాటింగ్ చెయ్యను. ఒకవేళ చేస్తే వాట్సాప్ లో కూడా నేను ఎవరితో చాటింగ్ చేయను. ఎవరన్నా నాకు హాయ్ పెడితే వాళ్ళకు ఏం కావాలో దానికి ఆన్సర్ చెప్తా ఉంటాను. అంతేకాని ఇట్లాంటి పీవీసీ మెటల్ కావాలి, నాకు యూఎస్డిటీలు కావాలి, నాకు డబ్బులు కావాలి అనే మెసేజ్లు మాత్రం పెట్టను ఎక్కడ. నాకు అవసరం ఉంటే డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతాను. ఓకేనా? మీకు అవసరం ఉన్నా కానీ డైరెక్ట్ ఫోన్ చేసి అడగండి. కానీ ఇట్లా మనం మెసేజ్లలో పెట్టుకుంటే అది ఫేక్ కావచ్చు, ఒరిజినల్ కావచ్చు. ఒరిజినల్ అయిన బాధనే, ఫేక్ అయిన బాధనే. మనం ఇబ్బంది అనేది ఎక్కడ పడకూడదు. మనం జాగ్రత్తలో మనం ఉండాలి కంపల్సరీ. సో కాబట్టి ముఖ్యంగానైతే టెలిగ్రామ్ చాటింగ్స్ అయితే చెయ్యకండి సార్ అని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. అయినా కానీ టెలిగ్రామ్ చాటింగ్స్ కు రెస్పాండ్ కాకండి, రిప్లై ఇవ్వకండి. వీలైతే వాట్సాప్ లో చేసుకోండి, ఓకే. కానీ ఆ వాట్సాప్ లో కూడా ఇట్లాంటి పైసలు కావాలి, యూఎస్డిటీలు కావాలి, బిఎన్బిలు కావాలి, ఈ విధంగా దాదాపుగా చాటింగ్ కి బదులు వాట్సాప్ లో అయితే ఓకే, కానీ వాట్సాప్ లో కూడా నెంబర్ చూసుకోండి. ఈ నెంబరు ఒరిజినల్ నెంబరేనా, ఆ నెంబర్ చూసుకొని చాటింగ్ చేయండి వాట్సాప్ లో. టెలిగ్రామ్ లోనైతే మొత్తానికే చాటింగ్ చేయకండి, మొత్తానికే చాటింగ్ అనేది చేయకండి, రెస్పాండ్ కాకండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఎక్కడో ఎవరో ఏంటో అర్థం కాదు, చాలా రకాలుగా వాళ్ళకు ఉంటాయి సార్ ప్లాన్స్. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. మీ 12 పదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరేటోళ్ళకి షేర్ చేసుకోకండి. ఆన్లైన్ డివైజెస్ లో ఆ ఫోటోలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి సార్. మీరు అక్కడికి గూగుల్ ఫొటోస్ లోకి వెళ్ళండి, మీరు ఎప్పుడన్నా స్క్రీన్ షాట్లు తీసినవి ఉంటాయి, అవి తీసేసేయండి, ఉంచుకోకండి. చక్కగా మీ డైరీలో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా రాసుకునేది ఏదో పెద్ద ఏబిసిడీలలో రాసుకోండి. పెద్ద ఏబిసిడీలలో రాసుకుంటే మన భవిష్యత్తులో ఉన్న మన వారసులకు అందివ్వడానికి ఈజీగా ఉంటది. ఎందుకంటే మన చిక్కు రాత, మన చిన్న రైటింగ్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అదే పెద్ద ఏబిసిడీలు అయితే ఏ రైటింగ్ లోకి పోయినా కానీ పెద్ద ఏబిసిడీలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ మోతే శ్రీకాంత్ గారు హ్యాండిల్ చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం. మోతే శ్రీకాంత్ హ్యాండిల్ చేశారు కదా మోతే శ్రీకాంత్ గారు? మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు. మైక్ ఓపెన్ కాకపోతే మీరు స్క్రీన్ షేర్ చేయండి. వీడియో చాట్ పక్కన 3 చుక్కలు నొక్కితే షేర్ స్క్రీన్ స్టార్ట్ నౌ. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వేణు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ గురువులు మీరే సార్ మాకు, రాజేష్ సార్ అండ్ శంకర్ సార్. మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పీవీసీ మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హృదయపూర్వకంగా గురు పౌర్ణమి మాకు ఫస్ట్ గురువులు మీరే సార్, మీ తర్వాత మిగిలిన అందరు గురువులు. థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు, ఓకే, అవేర్నెస్ కూడా ఇస్తున్నారు సార్. సూపర్ సార్. ఓకే, అది ఎవరికి వచ్చింది సార్ అడగొచ్చా? అది ఎవరికి వచ్చింది చాటింగ్ మీ పేరు మీద? విజయభాస్కర్ సార్ వచ్చింది. పోయి విజయభాస్కర్ సార్ కి షేర్ చేశారా? ఓకే సార్ నాకు పెట్టాడు సార్, మీ పేరు వచ్చింది అని. అవునా సార్? లాస్ట్ టైం ఇంతకుముందు కూడా ఒకటి మీ పేరు మీద ఏదో డబ్బులు అడిగినట్టు, అప్పుడు కూడా ఫేక్ వాట్సాప్ నుండి వచ్చింది కదా? ఫోన్ పే స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా, చేసేటప్పుడు వాళ్ళు లాగిన్ అవుతారు కదా,
లాగిన్ అవునవును. కాగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆ, టక్కని తీసేస్తున్నారు. తీసేసుకొని ఉమ్, టక్కన వాళ్ళు మెసేజ్లు పెట్టేశారు. అరే ఏదో ఉమ్, ఓటీపీ వచ్చిందని నేను పోయి చూసరికి వేరే దాంట్లో లాగిన్ అయి ఉన్నది. నా దాంట్లో లాగౌట్ అయి ఉన్నది. వెంటనే లాగౌట్ ఆ, చేసేసాను. అప్పుడు ఓకే. ఆడికి ఆగిపోయింది అది. సో ఏం లేదు సార్, ఏ స్క్రీన్ మెసేజ్ వచ్చింది సార్? ఏంటిది ఏంటిది ఆహా, ఏదైనా మీకు డైరెక్ట్ కన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి సార్. ఏదైనా ఎవరికైనా వచ్చింది అనుకోండి మెసేజ్, ఎగ్జాంపుల్ నాకే వచ్చింది అనుకోండి సార్, మరి మీరు పంపించారా లేదా అని డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఎందుకంటే మీ నెంబర్ అందరి దగ్గర ఉంది కాబట్టి. అదిగా సార్, ఆ రోజు ఫోన్ పేకు దాదాపు ఒక 100 ఐడీలకేమో మెసేజ్లు పోయినాయి ఒకటిసారి ఇన్స్టెంట్ గా. వాళ్ళు ఎంత తెలియకల్లో మనకు తెలియదు కానీ ఫోన్ పేలో ఆహా. ఒక 100 అకౌంట్లకు మెసేజ్ పోయింది సార్. ఉహు. 5,000 రూపాయలు కావాలి అని. ఆహా. నేను మార్నింగ్ మీటింగ్ చెప్పి కిందికి వచ్చేసరికి కింద ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు 5,000 పట్టుకొని వచ్చి. అవునవును, చెప్పారు ఆ రోజు. అవును, కరెక్టే. ఆ, అంటే అంత ఫాస్ట్ గా వాళ్ళు 100 మెసేజ్లు ఒకటేసారి ఎట్లా పంపించగలరు? వాళ్ళ టెక్నిక్ చూడండి, వాళ్ళ టెక్నాలజీ. హ్యాకర్స్ ప్రొఫెషనల్ హ్యాకర్స్ అయి ఉంటారు సార్, అంతే, ఏం లేదు. అయితే బట్ ఇక్కడ ఏం చేయాలంటే మన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే డైరెక్ట్ ఎవరి అంటే ఇప్పుడు మీ పేరు మీద వచ్చినా లేకుంటే వేరే వాళ్ళ పేరు మీద వచ్చినా వాళ్ళ కన్ఫర్మేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఒక్క ఫోన్ కాల్ ఏముంది సార్, అదే అందుకే అంతే. చెప్తున్నా, ఫోన్ కంపల్సరీ చేయాలి, చేసి చెయ్యాలి, అదే కన్ఫర్మ్ చేయాలి అని చెప్తున్నా. అంతే సార్. అందరూ జాగ్రత్తగా ఉండాలి. బాగా అవుతున్నాయి సార్ స్కామ్స్. మళ్ళీ చూడండి ఇక్కడ ఇక్కడ ఎవరి అకౌంట్స్ హ్యాక్ అయితే అంటే ఆల్రెడీ అంటే అంటే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం తెలియని వాళ్ళ ఏం చేస్తారంటే వాళ్ళు అసలు ఓపెన్ చేయరు. ఇక్కడ మనలాంటి వాళ్ళ అకౌంట్సే హ్యాక్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వాలి, లేకుంటే కష్టం సార్. మనమే చెప్తా ఉంటాం మెసేజ్లు కానీ అవునవును. ఎక్కడ పెట్టకండి అని మనమే చెప్తా ఉంటాం. అయినా కానీ మన మెసేజ్లు ఫోటో మన పేరు అయ్యో సార్ ఎందుకో మెసేజ్ పెట్టిండే తక్కువ రెస్పాండ్ అవుతారు. అవును. అయితే మధ్యలో టెలిగ్రామ్ లో బాగా వస్తున్నాయి సార్ లేడీస్ ఫొటోస్ పెట్టుకొని, చాలా మెసేజెస్ వస్తున్నాయి. కొంచెం వాటికి ఏంటి అని అంటే బ్లాక్ చేసేస్తే బెస్ట్ సార్. ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు ఇంత ముందు ఏం లేదు, మనం దాన్ని ఓపెన్ చేయకుండా డైరెక్ట్ బ్లాక్ చేసేయాలి, అంతే. అంతే, బ్లాక్ చేసేయాలి. ఇప్పుడు అది చూడండి బెస్ట్ ఆప్షన్. మన గ్రూప్లలో ఎంత మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. వాళ్ళంతా మనోళ్ళు కానే వాళ్ళంతా. అవునవును సార్, ఇప్పుడు మన మీటింగ్ లో కూడా వచ్చే వాళ్ళు ఎవరో ఒకరు హ్యాకర్స్ వస్తూనే ఉంటారు. అవునవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడితే అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికి, మీకు ప్రతి ఒక్కరికి అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకొకటి కదా, టెక్నికల్ గా యూట్యూబ్ లో మనం టెలిగ్రామ్ లో స్క్రీన్ షేర్ చేసేటప్పుడు యూట్యూబ్ ఆడియో రావట్లేదు సార్. అది ఎవరన్నా టెక్నికల్ గా అయితే అది ఒకటి సార్. ఒకటి ఇప్పుడు మనకు ల్యాప్టాప్ నుంచి చేస్తేనేమో అవుతుంది. ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ ప్లే చేస్తే ఆడియో వీడియో 2 వస్తున్నాయి. లేదు అని అంటే రెండో ఆప్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే సార్, ఒక మొబైల్లో ఆల్రెడీ స్క్రీన్ షేర్ లో వీడియో ప్లే అవుతుంటది, రెండో మొబైల్లో ఆడియో, అంతే. ఇప్పుడు మైక్ దగ్గర ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మన మాటలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నా పక్కన వేరే ఫోన్ లో పాట పెడితే వినిపిస్తుంది కదా మీకు, నేను సైలెంట్ గా ఉంటే. అంతే, 2 మొబైల్స్ తో చేస్తున్నాము. అది ప్రజెంట్ అయితే ఆప్షన్ లేదు సార్. ల్యాప్టాప్ తో ఒక ఆప్షన్ ఉంది, లేదు అని అంటే 2 మొబైల్స్, ఒక దాంట్లో వీడియో షేర్ అవ్వాలి, 2 దాంట్లో ఆడియో ప్లే అవ్వాలి. ఇక అంతా మించిన ఆప్షన్ లేదు ప్రజెంట్ అయితే. అది ల్యాప్టాప్ తో చేసేటోళ్ళకి అవుతుందా? అవుతుంది సార్, ల్యాప్టాప్ తో మేము చెక్ చేసినాం, అవుతుంది. కొన్ని హిందీ మీటింగ్లు మార్నింగ్ 5 o'clock ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఉడాన్ గ్రూప్ అని. వాళ్ళు పొద్దున స్టడీ చేసారంటే దాదాపు ఒక ½ an hour వీడియోసే నడుస్తూ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ మీటింగ్ లా. అదే వాళ్ళ ల్యాప్టాప్ నుండి చేస్తుండొచ్చు సార్, అబ్జర్వ్ చేశారా? ల్యాప్టాప్ నుంచి చేసినట్టు ఎట్లా కనబడుతుంది మనకాడ? మనకు స్క్రీన్, మనకు ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటే డెస్క్ టాప్ మోడ్ ఇట్లా వస్తూ ఉంటది కదా, కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ మనకు టెలిగ్రామ్ యాప్ లో, టెలిగ్రామ్ యాప్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇన్ఫోలోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే
అందరికి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అందరికి సార్. అవ్వట్లేదు. కొన్ని అంటే స్క్రీన్ సెట్టింగ్స్ చేసుకుంటే కొందరికి అవుతుంది, 90% క్లియర్ అవుతుంది స్క్రీన్ షేర్. ఇప్పుడు యాప్ ఇన్ఫో ఉంటుంది సార్, యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయాలి. అంటే యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అందులో యాప్ ఇన్ఫో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కొన్ని సెట్టింగ్స్ చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే బెస్ట్. మళ్ళీ ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు మనము ఏదో ఒక టైంలో రెస్ట్ తీసుకుంటాం సార్, పడుకుంటాం కదా, మనం ఖచ్చితంగా నిద్ర అనేది అవసరమే. అవును. అయితే మనం ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరి మొబైల్ ఆటోమేటిక్ గా అదే స్విచ్ ఆఫ్ అయ్యి ఒక్కసారి ఆన్ అయ్యే విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు నా మొబైల్ ఏమైతుంది అంటే సార్, నైట్ 3 గంటలకు ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్ గా, 3-5 నిమిషాలకు ఆన్ అవుతుంది. అది ఎట్లా సార్? అది నేను రేపు చెప్తా సార్ సెట్టింగ్స్. రేపు నేను మార్నింగ్ మీటింగ్ లో అవసరం, రేపు వీలైతే రేపు లేదా ఎల్లుండి, అది నాకు కూడా గుర్తులేదు. మనకు ఇప్పుడు టిఎన్ మల్లేశ్వరరావు సార్ వాళ్ళ కొడుకు అజయ్ సార్ చెప్పారు అవి సెట్టింగ్స్. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే మొబైల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కసారి ఖచ్చితంగా ఎవ్రీడే ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవ్వాలి. లైఫ్ ఎక్కువ ఇస్తుంది, మనకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, నెట్వర్క్ కూడా ఇష్యూ రాదు, వాయిస్ క్లియర్ ఉంటుంది. చెప్తా సార్ రేపు, నేను చెప్తాను రేపు లేదా ఎల్లుండి. సార్ని అడిగి, అజయ్ సార్ వాళ్ళ కొడుకు అజయ్ సార్ ఉన్నారు, తనని అడిగి నేను చెప్తాను. సరే సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఉప్పలపాటి గోవింద్ సార్ ఉన్నారా? ఉప్పలపాటి గోవింద్ సార్. వీరాంజనేయులు సార్ వచ్చారు. వావ్, సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు మాట్లాడుతుంటే నాకు కరీంనగర్ లో మీటింగ్ అన్ని తిరుగుతున్నట్టు అన్ని అవే గుర్తుకొస్తుంది సార్. మీరు మొదటి నుంచి అంటే తనతో మాట్లాడిన తర్వాత మాట్లాడదామని ఉన్నాను. మీ వాయిస్ విన్నంతసేపు నా మనసులో మీ మాటలు నాకు వినిపించవు సార్. వాస్తవంగా అంతా ఆ పరిసర ప్రాంతాల్లో కరీంనగర్ అటు నుంచి ఆవుపాలు మీరు అట్లా అటు తిరుగుతున్నట్టు, మేము మీకు ఎదురవుతున్నట్టు, ఆ మీటింగ్ జరుగుతున్నట్టు అన్ని ఇవే నాకు అలాపన మైండ్ రిపీట్ అవుతున్నాయి సార్. అసలు ఫిక్స్ అయిపోయినాయి. పోతే ఈ రోజు ఆ ఫోటోలు కూడా అన్ని చూడటం జరిగినాయి, మా ఫ్రెండ్స్ కి చూపించడం జరిగింది. మరి చాలా మీటింగ్లు చేశాం కానీ అలాంటి మీటింగ్లో ఎక్కడ కూడా అలాగా ఫొటోస్ కూడా భలే బాగా క్లారిటీ వచ్చాయి, చాలా చక్కగా. అవన్నీ చూసి మా మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా ఈరోజు ఎందుకో మాట సందర్భం వచ్చి చూపించాను సార్. చాలా చక్కగా, చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా గురు పౌర్ణమి గురువులందరూ కూడా, మెంటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి రాజేష్ గారు మీరేమో ఉదయం సూర్యుడు సాయంత్రం చంద్రుడు, సార్ రాలేదు. మరి మెంటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మరి మనస్ఫూర్తిగా మీకు తెలుపుతున్నాం, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. మరి అలానే మరి మధ్యలో వక్తలు ఉదయం మా చెల్లెమ్మ వాళ్ళు ఉన్నారు, మరి అయితే ఉదయం అయితే పోలేదు సార్ నేను. వారికి కూడా ఉన్న జూమ్లో లేనప్పుడు కూడా అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అలానే మధ్య మధ్యలో మరి మాట్లాడుతున్నటువంటి వక్తలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మన పివిసి మఠ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు పౌర్ణమి కాబట్టి మన పౌర్ణమిలాగా వికసించి మన పివిసి మఠ కూడా మన ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి కుటుంబాల్లో కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మెరుగ్గా మంచిగా రావాలని మనస్ఫూర్తి, దేదీప్యమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా తాటిపాము శంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మీతోటి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది సార్. అసలు కరీంనగర్ మీటింగే అలాంటి మీటింగ్ మళ్ళీ ఈ పివిసి మెట ద్వారానే మీరు వచ్చి మాకు సహకరించి, అలాంటిది మాకు మా దానవ శంకర గారు మేము కానీ, కోటప్పకొండలో కానీ, గుంటూరు జిల్లాలో ఎక్కడైనా సరే అలాంటిది మీ అందరి తరఫున మీరు అందరూ వచ్చి నిలబడి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి అలాంటి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఊరికే రారు గురువులు అంటారు, వచ్చారు. చాలా మంది ముఖంలో చిరునవ్వు వచ్చింది సార్ మీరు రాగానే. ఎందుకు అందరూ హాయిగా శ్వాస పీల్చుకున్నట్టు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వీరాంజనేయులు గారు. చాలా చక్కగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి తెలియజేశారు. సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సో సమయం కూడా అయింది. సో ఈరోజు ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు. వావ్, సూపర్, గ్రేట్. వారికి స్వాగతం, సుస్వాగతం. ఉప్పలపాటి గోవింద్ సార్. వెల్కమ్.
అలాగనే సార్ మన రాజేష్ గారికి, అలాగనే కోట వెంకటేష్ గారికి, అలాగనే వేణు ఆనంద్ గారికి, ఏకే ప్రసాద్ గారికి, వీరాంజనేయులు గారికి, ఇట్లా పేరు పేరున అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నేనైతే మాత్రం ఈ మధ్యకాలం సరిగ్గా అందుబాటులో రావట్లేదు, ఎందుకంటే కొద్దిగా మా అత్తయ్యకి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, ఆ పనుల మీద తిరుగుతా ఉన్నాను. ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా మరొకసారి మన పివిసి మీటా పార్ట్నర్స్ అందరికీ నమస్కారం అండి. అలాగనే మన రిచ్ భారత్, అలాగనే మన కోవైట్ మీటింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఉన్నవాళ్ళు గురువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉప్పలపాటి గోవింద్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ షేరింగ్, చాలా చక్కగా షేర్ చేసుకుంటున్నారు. సో ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి సార్. కోనేటి రామసుబ్బయ్య గారు, వావ్ సూపర్ గ్రేట్. కోనేటి రామసుబ్బయ్య గారు, స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పివిసి మీటా కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. గురువులైన మీకు గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒకటే ఉంటుంది సార్. మీ ట్రస్ట్ వాలెట్ లో కానీ సేవ్ పాల్లో ఉన్న 12 పదాలు జాగ్రత్త కాపాడుకోండి. టోకెన్ స్టేకింగ్ .io కానీ టోకెన్ ఫార్మింగ్ .io కానీ మీ వాలెట్లను అప్ టు డేట్ ఉంచుకోవడానికి, యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే అప్డేట్స్కి మనం సిద్ధంగా ఉండాలి. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇంకా పోతే మీ లైఫ్ లైన్లో ఒక్కసారి చెక్ చేసుకొని అక్కడ మీ ఎవరెవరైతే సీడ్ ఫండింగ్ 0 ఉన్నాయో వారిని అన్నిటిని కొంచెం యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేయండి. గతంలో 5,000తో చాలా మంది చేసుకొని ఉన్నారు, వాళ్ళందరిది కొంచెం యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి అప్డేట్స్ మనకు జూలై 20వ తారీఖు ఖచ్చితంగా మనకు 18 రోజులు ఉన్నాయి సార్. ఈ లోపల మంచి అప్డేట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో జై పల్వైన్, జై పివిసి మీటా. పల్వైన్ విల్ నెవర్ ఎండ్, పివిసి మీటా విల్ నెవర్ ఎండ్. సో మళ్ళీ రేపు సాయంత్రం 9:40 మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పివిసి మీటా సార్. జై పివిసి మీటా. థ్యాంక్ యూ సార్. జై పివిసి మీటా, జై పివిసి మీటా. పివిసి మీటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పల్వైన్, జై పివిసి మీటా, పివిసి మీటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పివిసి మీటా, జై భారత్, జై కోవైట్ మీటింగ్. థ్యాంక్ యూ. జై పివిసి మీటా, పివిసి రన్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ వెంకటేష్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్, రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై పివిసి మీటా. నెవర్ ఎండ్. జై పివిసి మీటా. భోజన సార్, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. భోజన సార్, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. జై పివిసి మీటా. జై పివిసి మీటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడండి. రోజు వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నా కానీ మాట్లాడతా సార్, మాట్లాడతా. మంచి అప్డేట్ రావాలని మా భగవంతుని కూడా పివిసి మీటాలో ప్రతి ఒక్కరు. మీ తమ్ముడు సార్ కూడా మాట్లాడతలేరు, ఈ మధ్యన వస్తలేరు. పెద్ద లీడర్లు అందరూ రావాలి సార్, రావాలి, బయటకు రావాలి. వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే.